హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దమ్మక్క దస్తగిరి ఛానల్. సో ప్రజెంట్ అయితే మనము కడప జిల్లాలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే 18th సెంచరీలో వచ్చేసేసి సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదంతా కూడా మొత్తం టన్నెల్ అన్నమాట. ఈ టన్నెల్లో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ నగరం మొత్తానికి, కడప జిల్లా మొత్తానికి కూడా మనకి నీటిని అనేది సరఫరా చేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ అంతా కూడా చూడండి, ప్రతి ఒక్కటి కూడా. సో ప్రస్తుతం అయితే ఇది శిథిలా వ్యవస్థలో ఉంది. సో దీన్ని కొద్దిగా కంచె అది ఏది వేసి మనకి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సంరక్షిస్తున్నారు. ఇక్కడ ఎంత చూసుకోవచ్చు మనము. సో 18th సెంచరీ అంటే దాదాపు మనకు 150 years దాకా అవుతుందన్నమాట. 18th సెంచరీ అంటే 100 to 150 years అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా. సో లోపలికి వెళ్ళేసి ఎలా ఉందనేది మనం చూద్దాము. సో ఫస్ట్ టైం ఎవరైతే మనకి ఇలా వీడియో చూస్తున్నారో సో ఒక లైక్ కొట్టండి. సో మినిమం దీనికి 1000 likes అనేది ఇస్తున్నాను నేను. సో నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్లో చేసుకోండి. ఓకేనా, లెట్ గెటింగ్ అవర్ వీడియో. ఇప్పుడు దిగాల దీంట్లోకి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంతా కూడా. సో లోపల ఇట్లా ఉందన్నమాట. సో వాడు దిగుతున్నాడు మౌనంగా. దిగేదానికి లేదు, చాలా లోతుగా ఉంది. నేను పట్టుకుంటా చిన్ని అక్కడ అది పెట్టుకుని కెమెరా పట్టుకో చెప్తా. భుజాలు పెట్టుకుంటాను రా, ఎట్టో ఒకటి ఎక్కువ సొమ్మి దా నన్ను పట్టుకో. చాలా చెప్పులు కింద వేసి చెప్పులు గుచ్చుకుంటా, ఎద్దు ఉంచుకో చెప్తా. దిగు నేను పట్టుకుంటాలే. పట్టుకుంటే కాదు, భుజం మీద ఎక్కుతా. నాకు ఎట్టో ఒకటి ఎక్కువ. చూడండి కింద పడవలే బావా. కింద పడవలేదా? ఎందుకంటే నీకు రెడీ ఫ్యాన్ లోతుంది. జేబు పై నుంచి పడారు దోకపోయినాయి. చూడు దోకపోయినట్టు సేజు హలో చూడండి నిమిషం. సో ఇది వచ్చేసి మనకి 18th సెంచరీలో అని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు దీన్ని నీళ్లు నిల్వ ఉంచడానికి వాడుతున్నారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా. చూడండి అంతా కూడా పెద్ద ఒక ట్యాంకర్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్యాంకులు ఎలా కడుతున్నారో ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి కదా, సో అలా అని చెప్పుకోవచ్చు. సో గబ్బిదార్ నేను అయ్యానండి. అయితే యాడికాడ పెట్టేసినారు. అప్పుడు ఏమన్నాయా, ఏమన్నా క్లీనింగ్ చేసేదానికి లేదని చెప్తున్నా. సిస్టంలో ఈ పక్క సుమారు 15,000 గబ్బిదార్ దాంట్లో గబ్బిలల్ల బంగారు అట్లుందా. ఏదైనా ఆ కాలం నాటి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. గబ్బిగా అనేది పట్టుకుంటాను. గమ్ముండాయి, చెవులోకి వచ్చినాయి. బ్రో అలా కప్పలు నేను
బా పని పొడు ఒకటి కాకూడదు వాటి సవరంలోకి బొడ వచ్చి బడవేడు రేపు వచ్చే సో దేంతో కట్టినారు దాన్ని కొట్టారు ఊరికట్టు కొట్టు మళ్ళీ ఆర్కేలకు డిపార్ట్మెంట్ నుంచి మన ఇంటికి వచ్చాయి ఏదో అట్లా బతికించాను నువ్వు దాన్ని ఫాలో కొడితే దాదాపు సో సున్నమా ఏంది ఇది కొట్టే కానీ ఇటుకనే ఇప్పుడు సున్నమా సిమెంట్ అనేది సున్నం సున్నం రాతి మర అంతా సున్నం వస్తాను పాము వస్తుంది అంట ఏంటంటే పాము వస్తుంది కొట్టామండి కొన్ని చోట్ల పెద్దవి ఉంటాయి కొన్ని చోట్ల చిన్నవి ఉన్నాయి ఎడల్పుగా అయితే మంచిగా మేమైతే పట్టినాము హే బా ఏమన్నా బా వచ్చే ఏమన్నా బా ఇట్లా ఉండు ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ చూసుకోండి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు ఆడిపోతాయి నీళ్ళు వస్తున్నాయి బయట నుంచి ఒకప్పుడు వీటి మాదిరిగానే మనకు నీళ్ళు అనేది తెప్పించేవాళ్ళు అనుకుంటా దీంట్లోకి దాని తర్వాత నుంచి ఇట్లా లోపల నుంచి పంపింగ్ మోటార్లు పెట్టి ఎట్లా చేసేవాళ్ళ లేకపోతే ఆ సిస్టమ్ ఎట్లున్నది అనేది అర్థం కాదు మనం చూసినారు ఎట్లా కలుపుకునేసి ఉంటుంది అది ఇప్పటికైతే ఇప్పటికి కూడా నీళ్ళు వస్తున్నాయి సీజన్ అన్నమాట ఒకసారి కవర్ చేయడం అంతా కడప నటి కొంచెం నన్ను చెప్పుకోవచ్చు సపోర్ట్లో చూడండి ఏదో వాటర్ ట్యాంక్ అంటే ఏదో చిన్నదిలే మామూలుగా అనుకోండి కానీ ఇంత పెద్ద వాటర్ ట్యాంక్ అనేది లేదు పెద్ద వాటర్ ట్యాంక్ ఇది దాదాపు 1,00,000 లీటర్లకు పైన పడుతుందంట సో ఇంకా మేము పైకి పోలేదు పైకి అయితే పోవాలన్నా మేము సో పైకి మేము మాట్లాడుకుందాం మిగతా విషయాలు సరే బావా రాళ్ళు ఎత్తుగా అంటే అడిగో ఎక్కడానికి వాటర్ లేదు కదరా నన్ను ఎలా అయితే నువ్వే చెప్పడేటట్టు ఆట నాకు మా ఈ పక్కన నువ్వు నాకు చేయి ఇచ్చి నేను లాగేసుకుంటలే పట్టాను బాగుంది కొన్ని నిమిషం తిత్తి నాకు ఒక పట్టి చిక్కింది అనుకో నాకు ఒక పైన
మొత్తానికి అయితే బయట పడినా ఎట్లా సినిగా చూడండి ఏం ఆపలేదానా రాయి నుంచి ఎక్కాల తగ్గున ఎట్లుందంటే చూపిస్తా ఇప్పుడు మనం ఏదైనా ఎక్కేటప్పుడు తగ్గున ఆపు ఉంటుంది ఇక్కడ తగ్గున అట్లా గోడకు పంపదనుకునే దానికి ఇటు పంపదానికి ఏం లేదన్నమాట అబ్బా సో మొత్తానికి అంతా ఇట్లుంది సో ఇదంతా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి వేసినారు కదా మెస్ కంచె అంతా అదంతా కూడా డన్ అనమాట అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ఎట్టొకట బయట పడినాము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం సో ఇదన్నమాట ఇవాళ వీడియో సో ఇలాంటి ప్రదేశాలు ఎక్కడున్నా కూడా సో మీరు కామెంట్లో తెలియజేసినారంటే అక్కడికి వచ్చి కూడా మనం వీడియో చేస్తాము సో మన ధమాకా దస్తగిరి ఛానల్లో సో ముందుకు పోవాలన్నా కూడా ప్రతి ఒక్కటి సబ్స్క్రైబర్ లేకుండా ఏం చేయలేమన్నా సో చాలామంది 80% పీపుల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాకు మరిన్ని వీడియోస్ తీసేదానికి వస్తే మనకి బూస్టప్ లాగా ఉంటుందన్న సో ఓకేనా సో ప్లీజ్ రిక్వెస్ట్ నుంచి నా తరపు నుంచి సో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసినారంటే సో మేము ఇంకా మంచి దూరం వెళ్ళేసి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తీస్తాం అన్నమాట సో ఇంకా ఎక్కువ మిమ్మల్ని బోర్ కొట్టించాను నేను సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాకా దస్తగిరి బాయ్